హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మోక్షిత వ్లాగ్స్ అండ్ 423. మీకోసం ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే కొత్తిమీర చికెన్. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే, మిక్సీ జార్లో ఫస్ట్ బాగా క్లీన్ చేసిన కొత్తిమీర, ఒక 8 or 10 మిర్చి అండ్ అల్లం, వెల్లుల్లి అండ్ నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసం పిండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ కొత్తిమీర చికెన్. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా మనం, ఇంకా అది మెత్తగా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని సరిపడినంత కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ ధనియాలు వేసి లైట్ బ్రౌన్ షేడ్లో వేయించుకొని, తర్వాత ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా గోల్డ్ కలర్లో వేయించాలన్నమాట. వేయించిన తర్వాత 1 cup ఆఫ్ టమాటోస్ కూడా వేయాలి. టమాటోస్ వచ్చేసి నాటువి అయితే బాగుంటాయి, కానీ దొరకనప్పుడు తప్పదు. బట్ నాటువి అయితే చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవి కూడా బాగా మెత్తగా టమాటోలు దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లోనే పెట్టండి, దగ్గరికి వచ్చేలాగా వేపుకోండి. నెక్స్ట్ సరిపడినంత కారం, పసుపు, సాల్ట్ అండ్ గరం మసాలా వేసి కర్రీ దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట, గ్రేవీ. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే వాటర్ జ్యూసీగా ఉండాలి కదా కర్రీ. సో వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ సాల్ట్ అండ్ కారం అయితే చూసి వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, సో అందుకని నేను ఎక్కువ వేయడం వల్ల రెడ్ షేడ్లో అలా ఉంది. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. చూసారు కదా, అలా ఉడుకుతూ ఉంది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేసేయండి. కన్సిస్టెన్సీలో వేసి బాగా కలుపుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ముక్క దగ్గరికి ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయ చెక్క రసం ఇవన్నీ వేసుకున్నాం కదా, అది గ్రేవీ ఉంది కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి వచ్చే వరకు కలిపేసుకోండి. ఈ విధంగా అయితే దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. చాలా బాగుంది, జ్యూసీగా. అండ్ మేమైతే బిర్యానీ చేసుకున్నాము, సో బిర్యానీలోకి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. రెడీ, వేడి వేడి కొత్తిమీర చికెన్ విత్ బిర్యానీ. చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.